మిచ్చామి దుఃఖడం, ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. భాద్రపద మాసం స్టార్ట్ అయిందంటే హిందువులకి ఫెస్టివల్స్ స్టార్ట్ అయినట్టే. ఇవాళ వినాయక చవితి అండి. ఇవాళ జైన్ ఫెస్టివల్ కూడా ఉంది. మా ఫ్రెండ్ ఒక ఆవిడ జైన్ ఉన్నారు, తన టెంపుల్కి తీసుకెళ్తానని వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ పూజ అయిపోయింది. మన వినాయక చవితి 3 days చాలా బాగా చేస్తామండి. మా అపార్ట్మెంట్లో గేమ్స్ పెడతారు, మీటింగ్స్ ఉంటాయి, సహస్రనామాలు చదువుతాము. పిల్లలకి పెద్దలు అంత సంతోషంగా 3 రోజులు గడుపుతాము. ఈరోజు మనం బళ్ళారి నగరంలో కార్ స్ట్రీట్ లో ఉన్న శ్రీ పురుషధన్య పార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ మందిర్ ను సందర్శించబోతున్నాను. ఈ ఆలయం జైన్ సమాజానికి ఎంతో ప్రాముఖ్యమైనది. సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ ఆలయం స్థాపించబడింది. ప్రతిరోజు ఉదయం 5 నుండి 11 వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 8 వరకు పూజలు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా పార్శ్వనాథ్ భగవాన్ విగ్రహం ఉంటుంది. భక్తులు అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు. జైన్ మతంలో అహింస, సత్యం వంటి విలువలు ముఖ్యమైనవి. పార్యూషన్ పర్వ్, మహావీర్ జయంతి వంటి పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. జైన మతం భారతదేశంలో అత్యంత ప్రాచీన మతాలలో ఒకటి. జైన అనే పదం జిన్ నుండి వచ్చింది. దీని అర్థం జయించినవాడు, అంటే కోపం, లోభం, మోహం, హింసలను జయించిన వ్యక్తి. జైన మతానికి ఒక వ్యవస్థాపకుడు లేరు. ఇది శ్రావణ సంప్రదాయం, తపస్సు, సన్యాస జీవన శైలి నుండి ఉద్భవించింది. జైనుల విశ్వాసం ప్రకారం మొత్తం 24 తీర్థంకరులు ఉన్నారు. వీరిలో మొదటివారు ఋషభనాథుడు, ఆదినాథుడు. ఆయననే ప్రజలకు వ్యవసాయం, వృత్తులు, జీవన విధానాలు నేర్పినవాడిగా చెబుతారు. చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు, క్రీపు 697 మహావీరుడు జైన మతానికి అంతిమ రూపాన్ని ఇచ్చాడు. ఆయన బోధనల్లో అహింస, ప్రాణహింసకు వ్యతిరేకం, అపరిగ్రహ, అస్థి వ్యామోహం లేకపోవడం, అనేకాంతవాదం, సత్యానికి అనేక కోణాలు ఉన్నాయనే భావన ప్రధాన సూత్రాలు. జైన మతం యొక్క ప్రధాన సిద్ధాంతం అహింస. జైనుల జీవన విధానం కఠినంగా ఉంటుంది. వారు పూర్తిగా శాకాహారులు, భూకందములు తినరు, సాయంత్రం తర్వాత భోజనం చేయరు. శ్వేతాంబర సన్యాసులు తెల్లటి బట్టలు ధరించి ముక్కుపట్టి వేసుకుని రజోహరణతో నడుస్తారు. దిగంబర సన్యాసులు ఎలాంటి వస్త్రాలు లేకుండా జీవిస్తారు. జైనుల ప్రధాన పండుగలు పర్యూషణ, క్షమావాణి, మహావీర జయంతి మరియు దీపావళి. ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతున్నారు. ఆలయం శిల్పకళ, విగ్రహాల, ప్రాచీన నిర్మాణాలతో ప్రసిద్ధి. ఇందులో ప్రధాన విగ్రహం మహావీరుని, అలాగే యక్షులు, యక్షిణులు, రక్షక దేవతల విగ్రహాలు ఉన్నవి. ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ గుండె గీతలతో నడిచే విగ్రహాలు, సుందరమైన శిల్పకళ మరియు జైన్ ప్రతీకలు, స్వస్తికం, అహింస హస్తం, 3 రత్నాలు. ఇవి జైన మతంలోని ముఖ్య చిహ్నాలు. స్థానికులు మరియు భక్తులు ప్రతి సంవత్సరం పండుగల్లో పాల్గొని భక్తి చూపుతారు. జైనులలో భూతాలు, యక్షులు, యక్షిణులు, రక్షక దేవతల మీద విశ్వాసం ఉంది. ఉదాహరణకు పద్మావతి యక్షిణి రక్షక దేవతగా పూజింపబడుతుంది. ప్రేతయోని పునర్జన్మ కర్మ ఫలితంగా వస్తుందని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో భూతబాధ నివారణకు మంత్రాలు, ఆరాధనలు కూడా జరుగుతాయి. ఆధునిక జైనులు విద్య, వ్యాపారం, దాతృత్వం, జంతు సంరక్షణలో ప్రతిష్టాత్మకంగా ఉన్నారు. వీగన్ జీవన శైలి, పర్యావరణ పరిరక్షణ, అహింసా సందేశాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేస్తున్నారు. ముగింపులో జైన మతం అహింస, దయ, క్రమశిక్షణ, మోక్షం అనే 4 స్తంభాలపై నిలిచినది. బెల్లారి కార్ స్ట్రీట్ జైన ఆలయం మాత్రమే కాక సమస్త జైన మతం ప్రాచీన ఆధ్యాత్మికతకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. చిన్న సమాజమని భావించిన జైనులు భారతీయ సంస్కృతి, ఆర్థిక రంగం, నైతిక విలువలపై గొప్ప ప్రభావం చూపుతున్నారు. పర్యూషణ ఫెస్టివల్ శ్వేతాంబరులు 8 days, దిగంబరులు 8 days ఉపవాస దీక్షతో చేస్తారండి. ఇందులో పూర్తిగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు. ఓన్లీ హాట్ వాటర్ తాగుతూ ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు. అతిక్రమణలో చేసిన పొరపాట్లకు క్షమాభిక్ష అడుగుతారు. అంత ఉపవాసంలో కూడా దైవ సేవ, గురు సేవ చేస్తారు. అల్పసూత్ర లాంటి స్పిరిచువల్ స్టడీస్ చదువుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. కమ్యూనిటీ గ్యాదరింగ్స్, జంతు సేవ, వృక్ష సేవ, మాంక్స్, నన్స్ ఉపదేశాలు వినటము, ఇవన్నీ కూడా ఈ ఫెస్టివల్లో పాటిస్తారండి. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు చేతులు జోడించి మిచ్చామి దుఃఖడం, అంటే ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అన్న పలకరింపే సింబల్గా ఉంది. చూడండి ఎంత అందంగా అలంకరించారో. అంత ఉపవాసంలోనూ ఈవినింగ్ లోపల ఈ అలంకరణ అయిపోతుందండి. ఈ టెంపుల్లో 4 floors ఉన్నాయండి. ఉపవాసం ఉన్న ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడే భోజనం చేస్తారు. అది కూడా 5:30 లోపలే అయిపోతుంది. ఫెస్టివల్లో ఉపవాసం ఉన్నవాళ్ళు అక్కడే పడుకోవటానికి సౌకర్యాలన్నీ కల్పించారండి.
ప్రవచనాల సమయాల్లో కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ చక్కగా చూడటానికి వినడానికి వీలు కల్పించారండి. తప్పక మీరు మనశ్శాంతిని పొందగలరండి. జై మహావీర్. ఇచ్చామి దుక్కడం.